कृष्ण चैतन्य देवम श्री श्री राधा कृष्ण पादान सहगन ललिता श्री विशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ణ ఈనాటి అందరూ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ అందరూ మ్యూట్ చేసుకోవాలి. మాతాజీ ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము నిత్యం భగవతి సేవయ తరగతికి ఈనాటి నిత్యం భగవతి సేవయ తరగతికి కర్నూలు ఇస్కాన్ భక్త బృందానికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జపతక స్వామి గురు మహారాజ్ గారికి, వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ హిజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ శ్రీనివాస మనోహర్ ప్రభు, పూజ్యశ్రీ శ్రీనివాస కరుణేశ శ్రీనివాస సర్వదృక్ ప్రభు, మరియు శ్రీ పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఈనాటి ఈ తరగతిలో మొట్టమొదట మనం ఇప్పుడు శ్రీమద్భాగవతంలో పంచమ స్కందము 26వ అధ్యాయము నరకలోకముల వర్ణనము లోని 22వ శ్లోకం 22వ శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతి వై రాజాన్య రాజపురుషా వా అపాఖండా ధర్మ చేతోన్ భిన్నంతి తే సంపర్యేత్య వైతరన్యాం నిపతంతి భిన్న మర్యాదా అస్తస్యాం నిరయ పరిఖాభూతయాం నంద్యాం యాధో గణైరితా తతో దక్షమానా ఆత్మానా న వియుజ్య మానాక్షాసుభి రుహ్యమానః
స్వాఘేన కర్మ పాకం అనుస్మరంతో విన్ము విన్ము విన్మూత్ర పూయసో శోణితఖేశేన భాతి మేధో మాంసవసా పాహి న్యాముపతస్తస్యేంతే తపస్యంతే. భావము తెలిపిన భావము శ్రీమద్ భాగవతంలోని పరీక్షిత్ మహారాజుకు తెలిపిన సుఖదేవ గోస్వామి వారు చెప్పినది ఈ భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క భావము క్షత్రియునిగా, రాజవంశినిగా లేదా ప్రభుత్వాధికారిగా బాధ్యతాయుతమగు జన్మను బడిసినను ధర్మానుసారంగా నున్న విధి నిర్వహణను నిర్లక్ష్యపరిచి తత్కారణమున పతితొడయడి పురుషుడు మరణ సమయమున వైతరణి యను నారకీయ నది యందు పడును. నరకమునకు ఆగర్తయైన ఆ నది క్రూరమగు జలచరములతో నిండి ఉండును. పాపి దాని యందు పడినంతనే అవి అతనిని వెంటనే భక్షించుట ఆరంభించును. అయినను పరమ పాపమయమైన జీవనము కలవాడైనందున అతని ప్రాణము పోదు. ఆ ప్రకారము అతడు తాను చేసిన పాపమును నిరంతరము తలుచుకొనుచు మలము, మూత్రము, చీము, రక్తము, కేశములు, నఖములు, ఎముకలు, మజ్జ, మాంసము, క్రొవ్వు వంటి వానితో నిండి ఉండేది ఆ నదిలో ఘోరయాతన అనుభవించును. హరే కృష్ణ. ఈ శ్లోకమునందు సుఖదేవ గోస్వామి మరి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు, క్షత్రియునిగా, రాజవంశీయునిగా లేదా ప్రభుత్వాధికారిగా బాధ్యత తీసుకున్న వాళ్ళు అటువంటి బాధ్యతాయుత జన్మ భరించినప్పుడు కూడా ధర్మానుసారంగా విధి నిర్వహణను నిర్వర్తించాలి. ఆ విధంగా విధి నిర్వహణను నిర్లక్ష్యపరిచినప్పుడు తత్కారణముగా పతితుడయ్యేది మరి పురుషులు ఎవరైతే ఉంటారో వారు మరణ సమయమున వైతరిణి అను నారకీయ నది యందు పడుదురు. వైతరిణి అని చెప్పేసి ఒక నది ఉన్నది. మరి నరక మార్గంలో మొట్టమొదటగా మనకు కనిపించే నది ఏదంటే వైతరిణి నది. ఆ నది దాటే వెళ్ళాలి. కృష్ణ ఆ నది దాటే వెళ్ళాలి, వైతరిణి నది. ఆ నది పాపి దాని యందు పడినంతనే మరి ఇక్కడ ఆ నదిలో అది దాంట్లో నదిలో పడాలి అని చెప్తున్నాడు. నదిలో పడతారని చెప్తారు ఫస్ట్. కాబట్టి అటువంటి కర్మలు చేసిన, పాపకర్మలు చేసిన వాడు మరి నరకమునకు ఆగర్త అయిన ఆ నది క్రూరమగు జలచరములతో నిండి ఉండును. మరి నరకంలో వెళ్లే ముందు ఫస్ట్ ఆ నది వైతరిణి నది దాటే వెళ్ళాలి. అక్కడ క్రూరమైన జలచరాలు అందులో ఉంటాయంట. ఎక్కడ? ఆ నదిలో. కాబట్టి పాపి దాని యందు పడినంతనే అవి అతనిని వెంటనే భక్షించుట ఆరంభించును. ఎప్పుడైతే పాపి ఆ వైతరిణి నదిలో పడతాడో, ప్రవేశిస్తాడో, వెంటనే ఆ క్రూర మృగాలు ఈ పాపిని మరి భక్షించుటను అంటే తినడానికి ప్రారంభిస్తాయి అన్నమాట. అయినను పరమ పాపమయమైన జీవనము కలవాడైనందున అతని ప్రాణం పోదు. మరి ఆ జీవులు, ఆ క్రూర మృగాలు తిన్నా కూడా పరమ పాపి కాబట్టి ఆయన ప్రాణం పోదనమాట. కాబట్టి అంటే ఏమి అక్కడ బాధ కలిగిస్తుంది అంతే. అవి ఆ క్రూర జంతువులు కొరికినప్పుడు బాధను అనుభవించడానికి యాతనా దేహంలో ఉంటాడు కాబట్టి ఆ జీవుడు పాపం చేసిన వాడు. కాబట్టి ఫస్ట్ ఆ నరకలోక మార్గములో మొట్టమొదటిగా వచ్చే వైతరిణి నదిని దాటి వెళ్లాల్సిందే. కాబట్టి ఆ నదిలో క్రూర మృగాలు వచ్చేసి మరి భక్షించడానికి ఆరంభిస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అయినను పరమ పాపి అయిన వారు కాబట్టి ప్రాణం పోదు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే యాతనా దేహం ఉంటుంది కాబట్టి ప్రాణం పోదు.
ఆ ప్రకారము అతడు తాను చేసిన పాపం నిరంతరము తలుచుకొనుచు ఉంటాడు. మరి ఆ నది ఎట్లుంటుంది అంటే దాంట్లో మలం ఉంటుంది, మూత్రం ఉంటుంది, చీము ఉంటుంది, రక్తము ఉంటుంది, కేశములు అంటే వెంట్రుకలు ఉంటాయి, నఖములు అంటే గోర్లు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, మరి మజ్జ ఉంటుంది, తర్వాత మాంసం ఉంటుంది, కొవ్వు ఉంటుంది. ఇవన్నీ కలగలిపి ఉండిన నది అది అనమాట. వైతరణి నది చాలా భయానకమైన నది అది. కాబట్టి ఆ నదిలో వాటిలో నిండి ఉంటుంది. కాబట్టి ఆ ఘోరయాతన ఆ నదిలో ఘోరయాతన అనుభవించవలసి వచ్చింది. ఎవరంటే రాజ్యాధికారము, క్షత్రియుడు, రాజవంశీయుడు, ప్రభుత్వాధికారిగా ఉండి ఎప్పుడైతే విధి నిర్వహణను నిర్లక్ష్యపరిస్తే గనక వాళ్ళకు ఈ వైతరణి నదిలో ఈ విధంగా శిక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ మరి పరీక్షణ్ మహారాజుకు శ్రీల సుఖదేవ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు 23వ శ్లోకం యందు. 23వ శ్లోకం వెళ్దాం ఇప్పుడు. ఏతిహ్వా వై వృషలీపతి పతయో నష్ట శౌచాచారణీయా అస్తక్త లజ్జా లగ్నాః పశుచర్యాం చరంతి తే తాపి ప్రేత్య భూయ విష్ణోత్ర క్లేష్మ మాలా పూర్ణార్ణవే నిపతంతి తథేవాతి బీభస్తి తమస్యంతి. శూద్రవనితల సిగ్గుమాలిన పతులు అచ్చము పశువుల వలె జీవింతురు. భావం. కాబట్టి శూద్రవనితల యొక్క పతులు ఏ విధంగా అంటే సిగ్గుమాలిన పశువు వలె జీవిస్తారంట. తత్కారణ వారు సత్ప్రవర్తనను, శుచిత్వమును, నియమిత జీవనమును కలిగి ఉండరు. కాబట్టి శూద్రవనితలు సిగ్గుమాలిన పతులు అంటే వాళ్ళ భర్తలు అనమాట. పతులు అచ్చము పశువుల వలె జీవింతురంట. అంటే మనిషి అంటే మరి పశువుకు మానవుడికి భేదం ఉంది. కానీ ఇక్కడ శూద్రవనితల భర్తలు ఎట్లుంటారంటే గనక పశువుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. తత్కారణంగా వారు సత్ప్రవర్తనము, శుచిత్వమును, నియమిత జీవనమును కలిగి ఉందురు. మరణానంతరము అట్టి వారు పుయ్యోదమను నరకమనందు చీము, మలమూత్రములు, క్లేశము వంటి అసహ్యకరమైన వానితో నిండి ఉండేది సముద్రమున పడుదురు. తమ పరిస్థితిని మెరుగుపరుచుకున్న జాలని శూద్రులు ఆ సముద్రమున పడి అసహ్యకరమగు పదార్థములను భక్షింతురు. కాబట్టి శూద్ర ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి 4 వర్ణాలు భగవంతుడు ఏర్పాటు చేసినాడు. గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ మయా సృష్టం అని చెప్పేసి. కాబట్టి శూద్రులు వచ్చేసి ఏ విధంగా ఉంటారంటే గనక అచ్చం పశువుల వల్ల జీవిస్తారని చెప్తున్నాడు. ఎవరు? శ్రీల సుఖదేవ గోస్వామి. తత్కారణమైన వారు సత్ప్రవర్తన వాళ్ళకు ఉండదు, శుచిత్వం కూడా ఉండదు, మరి నియమిత జీవనం కూడా కలిగి ఉండాలన్నమాట. నియమం ప్రకారంగా మానవుడు మానవుడిలాగా జీవించకుండా పశువులాగా జీవిస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా శుచిత్వం అనేది, శుభ్రత, శుచి అనేది అసలు ఉండదన్నమాట. అంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవన్నీ చేస్తూ ఉంటారని అర్థం అనమాట ఇక్కడ. అటువంటి వాళ్ళు వచ్చేసి మరి మరణాంతరము మరి పుయ్యోదము అనే నరకము పేరు అనమాట. ఇందులో ఏముంటుందంటే చీము ఉంటుందంట, మలమూత్రాలు ఉంటాయంట, శ్లేష్మం అంటే మనము ఉమ్మేస్తాం చూడండి, అవి అటువంటివన్నీ అంటే అవన్నీ చాలా అసహ్యకరమైన వాణితో నిండి ఉంటుందంట సముద్రం. అది ఆ సముద్రంలో పడి మరి ఈ శూద్రులు ఎవరైతే మరి నియమితమైన జీవనాన్ని గడపకుండా, శుచిత్వం లేకుండా, సత్ప్రవర్తన లేకుండా ఉంటారో వాళ్ళు అట్టి సముద్రంలో పడి అసహ్యకరమైన పదార్థాలను భక్షించవలసి వస్తుందన్నమాట. అంటే అవన్నీ తినాలంతే. కాబట్టి ఈ విధంగా ఉంటారని చెప్తాడు. కాబట్టి ఇంకా భాష్యము ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. శ్రీ నరోత్తమదాస ఠాగూరులు ఇట్లు గానం చేయుచుండిరి. కర్మకాండ, జ్ఞానకాండ, కేవల విషేరఖాండ, అమృత బలియా ఏ బాఖాయ నానాయోని సదా ఫిరే, కదర్య భక్షణ కరే, తార జన్మ
అధక్పతే యా అంటే కర్మకాండ జ్ఞానకాండ పదము అనుసరించు వారులు మానవ జన్మ అవకాశమును చేకూర్చుకొని జన్మ మృత్యు వలయములోనికి పతనం చెందునని వారిని ఆయన పలికిరి. ఇక్కడ నరోత్తమ దాస ఠాగూర్ వాడు ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో, కర్మకాండ జ్ఞానకాండ ఇవి రెండు. కర్మకాండ అంటే ఏంటంటే ఏదైతే శాస్త్రంలో విధిపూర్వకంగా చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని కర్మకాండ అంటారనమాట, అంటే వేదములో చెప్పేవి. మరి జ్ఞానకాండ అంటే ఏంటంటే వేదాధ్యయనం చేయడం వలన వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానకాండ ద్వారా, ఆ జ్ఞానం ద్వారా ఎక్కడ వెళ్తారంటే అక్కడ ఏదైతే మరి బ్రహ్మజ్యోతి ఉందో అంతదాకా వెళ్తారనమాట. తర్వాత ఈ కర్మకాండ చేసేవాళ్ళు ఈ 14 లోకాల్లో భ్రమిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మానవ జన్మ అవకాశమును చేజార్చుకుంటారు వీళ్ళంతా. వీళ్ళకి మానవ జన్మ వస్తుందంటే ఏమి చేజార్చుకుంటారంటున్నాడు. కాబట్టి కర్మకాండ చేసినంత మాత్రాన లేదా జ్ఞానకాండ పదాన్ని అనుసరించినంత మాత్రాన మరి మానవ జన్మ మనకు వస్తుందా అంటే గ్యారంటీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా చేజార్చుకొని ఏం చేస్తున్నారంటే జన్మ మృత్యు వలయములో, జన్మ మృత్యు జర వ్యాధి అనే ఈ వలయములో వచ్చేసి జీవులు జననము మరణము అనే కాలచక్రములో మళ్ళీ మళ్ళీ పుట్టుట చావుట, పుట్టుట చావుట, పుట్టుట గిట్టుట, పుట్టుట గిట్టుట, ఈ విధంగా ఈ కాలచక్రంలో తిరుగుతూనే భ్రమిస్తూ ఉంటారు తప్ప వీళ్ళు ముక్తిని పొందలేరు అని చెప్పిస్తూ ఉంటున్నాడు. ఇంకా అంటున్నాడు ఇక్కడ ఆయన పతనం చెందినట్టి వారని ఆయన పలికిరి. అంటే ఎవరు? నరోత్తమ దాస్ ఠాగూర్ చెప్పినారు. కనుక అట్టి వారు పుయోదమ నరకమున పడేది అవకాశము ఎంతైనా కలదు. కాబట్టి ఇప్పుడు చెప్పిన పుయోదం అని చెప్పేసి నరకం ఏదైతే ఉందో, కాబట్టి శూద్రులు ఎవరైతే మరి అచ్చం పశువుల వలె జీవితం గడుపుతారో ఆ విధంగా గడిపే వాళ్లకు పుయోదం అనే నరకము ఏదైతే సముద్రం ఉందో అందులోన అసహ్యకరమైన భక్షణము చేయాల్సి వస్తుందని చెప్తాడు. లాలాజలము, అదే శ్లేష్మం అంటే లాలాజలము, ఉమ్మేస్తాం కదా మనం, దాన్ని శ్లేష్మం అంటాం, లాలాజలము. తర్వాత ఇంకా గట్టిగా ఇదే మనకు జ్వరం వచ్చినప్పుడు మనము ఉమ్మేస్తాం కదా దగ్గేసి, దాన్ని అది. తర్వాత చీము, మలమూత్రములు, తర్వాత ఈ విధంగా ఉండే అసంకరమైన పదార్థాలతో ఉండే వాటిని బలవంతంగా తినిపిస్తారంట అక్కడ మనకు. కాబట్టి శూద్రులను గుర్చే ఈ శ్లోకము విశేషంగా చెప్పబడుట ప్రధానమైన విషయం. శూద్రునిగా జన్మించిన వాడు పుయోద సముద్రమునకే తిరిగి చేరి అసహ్యకర పదార్థములను భుజించును. కనుక శూద్రునిగా జన్మించిన వాడు కూడా బ్రాహ్మణునిగా మారవలెను. ప్రభుపాదులు చెప్తాడు అనమాట. శూద్రుడి యొక్క ఇంటిలో పుట్టిన వాడు కూడా శూద్రుడే కావాలని మాత్రం ఏం లేదు. కృష్ణ భక్తుడు, కృష్ణపరమైన జ్ఞానం కలిగి కృష్ణతన్వంతుడైన వాడు అతను శూద్రుడి ఇంటిలో జన్మించినా కూడా అతను బ్రాహ్మణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మారాలి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరును బ్రాహ్మణ కావాలి అని చెప్పేసి ప్రభుపాదులు కోరుతారనమాట. ఎందుకంటే భగవద్గీత భాగవతాన్ని ఎప్పుడైతే శ్రవణం చేసి కృష్ణ చైతన్యాన్ని కలిగి కృష్ణ ప్రసాదాన్ని, కృష్ణ కథను శ్రవణం చేయడము, కృష్ణ కథను మరి ఏదైతే కీర్తన చేయడము అంటే చెప్పడము ఇవన్నీ చేస్తారో అప్పుడు అతడు శుద్ర అంటే స్వపాకేచ సునీచేన, అంటే స్వపాకం అంటే ఏమి? కుక్క మాంసము వండుకొని తిను చండాలని ఇంటిలో పుట్టినా కూడా ఒకరు బ్రాహ్మణ స్థాయికి చేరవచ్చును. ఆ నీచ జన్మ అయినప్పటికీ కూడా అతను భక్తి యోగంలో ఉండి కృష్ణ భక్తుడిగా ఉండి కృష్ణుని యొక్క చైతన్యాన్ని కలిగి మరి కృష్ణుని యొక్క ఈ గీత, భగవద్గీత, భాగవతాన్ని ఇవన్నీ మరి అధ్యయనము చేసి అనుష్ఠానం చేసినప్పుడు అతను బ్రాహ్మణ స్థాయికి వస్తారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తారు. అందుకే కాబట్టి శూద్రునిగా జన్మించిన వాడు కూడా బ్రాహ్మణునిగా మారవలెను. అదే మానవ జన్మమునకు అర్థము. అంతే. బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడు మాత్రమే బ్రాహ్మణుడిగా ఉండాలని మాత్రము ఇది శాస్త్రం చెప్పలేదు అట్లా.
శాస్త్రం ఆచార్యం ఏం చెప్తున్నారంటే మరి వీళ్ళంతా అది చెప్తున్నారు. మరి మనకు చాలా ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి అన్నమాచార్యులు ఉన్నారు కదా, ఆయన చెప్పినాడు బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే అని చెప్పినాడు. బ్రహ్మం అంతా ఒకటే అని చెప్పినాడు కదా. అక్కడ ఏం చెప్తున్నాడంటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి కరు భూమి ఒకటే అంటాడు. మెండైన బ్రాహ్మణుడు అంటే మీ బాగా వేదాధ్యయనం చేసి బ్రాహ్మణుడిగా ఉండే ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ భూమి, తర్వాత చండాలుడు అంటే శ్మశానంలో ఉంటాడు కదా, కరి భూమి అంటే శ్మశానం అంట. ఆ భూమి అంతా ఎక్కడుంది? ఈ ఈ భూలోకంలోనే ఉంది కదా, వేరు వేరుగా ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి రెండు ఒకటేనా ఆయన అని చెప్తారు. కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, కాకపోతే వాళ్ళ వాళ్ళ స్థాయి బట్టి వర్ణాలు ఉన్నాయి అంతే, కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు భక్తి చేసుకోవచ్చు, వాళ్ళు కూడా అందరూ బ్రాహ్మణ కావచ్చు అని చెప్తారు అనమాట. అందుకే ఆ విధంగా ఆయన చెప్పాడు. తర్వాత వీరబ్రహ్మం కూడా చెప్పాడు అనమాట. ఆ కక్కాయ అని చెప్పేసి ఒక కదా, మరి ఆయన మరి దళితుడు అని చెప్పేసి అన్ని గుడిలోకి రానియకపోతే గనక అతని భార్య విని మరి ఈ 6 చక్రముల గురించి దేహం గురించి ఎవరు వీరబ్రహ్మం చెప్తా ఉంటే విని ఆమె వెళ్ళి భర్తతో చెప్పినప్పుడు ఆయన మత్తులో ఉండి చంపేస్తాడు భార్యని, నరికే తల తీసేస్తాడు. మరి ఈ బ్రహ్మం గారే వెళ్ళి అప్పుడు చెప్తారనమాట, అంతా ఒకటే నాయన అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి అక్కడ కూడా చెప్తాడు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్పేసి, అది ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ ఆచార్యులు. కాబట్టి అనగా ప్రతి ఒక్కరూ తనను తాను ఉద్ధరించుకొనవలెను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏం చేసుకోవాలి? తమను తామే ఉద్ధరించుకోవాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఇప్పుడు చెప్పాం కదా, ఏం చెప్పినాడు కృష్ణుడు? 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి 4 వర్ణాలు నేను ఏర్పాటు చేశాను. గుణాన్ని, కర్మని అంటే మనం చేసే పనిని బట్టి మనకు ఉండే మన యొక్క గుణము ఏదైతే ఏంటి, ఆ గుణములు 3 గుణములు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వ రజో తమో గుణాలను బట్టి మనం చేసే పనిని బట్టి భగవంతుడు 4 వర్ణాలు ఏర్పాటు చేస్తాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి. ఈ ఏ వర్ణములో ఉన్నప్పటికీ ప్రకృతి త్రిగుణములు మరియు సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమనంది చాతుర్వర్ణ్యం నాచే సృష్టించబడిన శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయం 13వ శ్లోకంలో ఎందు పలికినట్టు, కనుక గుణరీత్యా శూద్రుడైన వాడు కూడా తన పరిస్థితిని చక్కబెట్టుకొని బ్రాహ్మణునిగా అగుటకు తప్పగా ప్రయత్నించవలను ప్రభావం చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి గుణరీత్యా మనం శూద్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ, గట్టిగా చెప్తున్నాడు ఆయన. కనుక ప్రస్తుత స్థితి ఎట్టిదైనా నువ్వు బ్రాహ్మణుడు లేదా వైష్ణవుని స్థితికి ఎదుగుటకు ఎవడేని ప్రయత్నించినప్పుడు ఆ యత్నం నిరోధించుటకు యత్నించరాదు. కాబట్టి ఒకరు క్షత్రియుడుగా అంటే వైష్ణవులుగా ఉండాలని చెప్తాడు ప్రభు. 2 చెప్తాడు. ఏం చెప్తాడు? ఒకటి బ్రాహ్మణ స్థాయికి రావాలి, లేదా వైష్ణవ స్థాయికి రావాలి. వైష్ణవ అంటే ఏమి? విష్ణు భక్తుడు, కృష్ణ భక్తుడు. కాబట్టి బ్రాహ్మణ అంటే ఏమి? కృష్ణ భక్తుడుగా ఉండి మరి అంటే జనులకు సాధారణ జనులకు వచ్చేసి కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని ఇచ్చేసి వాళ్ళని కూడా గురువుగా వాళ్లకు శిక్షణ ఇచ్చేసి వాళ్ళను కూడా వైష్ణవులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయాలి. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం కలిగి మరి విష్ణుతత్వం ఏదైతే ఉందో మరి కృష్ణుడి యొక్క చైతన్యాన్ని కలిగిన వాళ్ళు మరి సాధారణ జనులు కూడా ఆ జ్ఞానాన్ని పంచి వాళ్ళను కూడా మార్చే విధంగా చేసేవాళ్ళు. ఈ విధంగా బ్రాహ్మణ లేదా వైష్ణవ లాగానే ఉండాలి ప్రతి ఒక్కరును ఈ ప్రపంచంలోన. ఇక్కడ మతాలు లేవు, కులాలు లేవు, ఇవన్నీ మనం మధ్యలో వచ్చినాయి, మధ్యలో నాశనమయ్యేవి అవన్నీ మనము వాటిని పట్టించుకోరాదు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ ప్రభుపాదులు. కాబట్టి నిజమునకు ప్రతి ఒక్కరు వైష్ణవుని స్థితికి అరుదించవలసే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎట్లుండాలా? వైష్ణవులు కావాలి. అంటే ఏమి? కృష్ణ భక్తులు కావాలంటాడు. మరి అప్పుడు సహజంగానే బ్రాహ్మణుడగును. ఎప్పుడైతే వైష్ణవ అయిపోతావో ఏమవుతారు? మీరు బ్రాహ్మణ అవుతారు. ఎందుకు బ్రాహ్మణ అవుతారు? వైష్ణవానం పరదుఃఖ దుఃఖి అంటాడు. పరదుఃఖ దుఃఖి. వైష్ణవుడు ఎవరు? పరదుఃఖ దుఃఖి. పరుడు ఎవరైనా అంటే ఇతరులు ఎవరైనా ఏడ్స్తే కనుక ఈయన ఏడ్చాడు, వాళ్ళకి మార్గం చెప్తాడనమాట. కాబట్టి ఆటోమేటిక్ గా మనము వైష్ణవుడు ఏమవుతారంటే
బ్రాహ్మణ స్థాయికి వచ్చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మా కృష్ణ చైతన్య ఉద్యమము బాగుగా విస్తరించినప్పుడే అది సాధ్యపడను. ప్రభుపాద చెప్తున్నాడు, ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కదా ఇస్కాన్ కృష్ణ చైతన్య ఉద్యమం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య ఉద్యమము. ఈ కృష్ణ చైతన్యంలో ఎవరైతే వస్తారో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది వైష్ణవ కావడానికి, బ్రాహ్మణ కావడానికి. మిగతా ఏ మార్గంలో వెళ్ళినా కూడా ఎవరు వైష్ణవులు కాలేరు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవంతుడు చెప్పినాడు 18వ అధ్యాయం 66వ శ్లోకం చెప్పినాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నీవు ఏ ధర్మంలో ఉన్నప్పటికీ, నీవు యూరోపియనా, నువ్వు అమెరికనా, అరగోది కృష్ణ, నువ్వు యూరోపియనా, లేదా నువ్వు అమెరికనా, లేదా నీవు ఆస్ట్రేలియానా, లేదా నువ్వు పాకిస్తాన్ వాడా, లేదా జపాన్ వాడా, లేదా శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల రూపాత్కి జై. కాబట్టి ఏ దేశస్తుడైనా, ఏ మతస్థుల వాడైనా కదా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా కేవలం మానవుడైతే చాలు. కాబట్టి అతను మానవుడైన ప్రతి మనిషి ఎవరి ధర్మాన్ని, అన్ని వాళ్ళ యొక్క ధర్మాలని వదిలేసి కేవలము భగవంతుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదపద్మములు శరణు వేడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా శరణు వేడినప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు, వారి యొక్క పాపాలు తీసేసి వాళ్ళకు మోక్షాన్ని ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చినాడు, వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆ విధంగా మనుషుడు శూద్ర, క్షత్రియ, వైశ్య ధర్మాలను త్యజించి వైష్ణవని ధర్మములనే చేపట్టవలసి ఉన్నది. కాబట్టి శూద్ర, క్షత్రియ, వైశ్య ధర్మాలన్నీ వదిలేసి ఏం చేయాలి, మనమంతా వైష్ణవని ధర్మముననే అంటే బ్రాహ్మణుని కర్మలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ విషయమైన దేవాది దేవుడు భగవద్గీత 9వ అధ్యాయం 32 శ్లోకం నుండి ఇట్లు వివరించి ఉండెను. మామీ పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః శ్రేయో వైశ్యస్తథా శూద్రా సే అపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణుజొచ్చు వారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భగవద్ధామ పయనమునకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. అట్టి అవకాశమును ప్రతి ఒక్కరికి వారు శూద్రులే గాని, వైశ్యులే గాని, స్త్రీలే గాని, క్షత్రియులే గాని తప్పక వసగవలెను. మా కృష్ణ చైతన్య ఉద్యమము ప్రయోజనము అదియే. కాని ఎవడేని శూద్రునిగానే కొనసాగినచో ఈ శ్లోకమున తదావాతి భీమస్తి తమస్నంతి అని చెప్పబడినట్లు మహాయాతన అనుభవింపవలసి వచ్చును. కాబట్టి ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేసి, నువ్వు ఏ ధర్మంలో ఉండనా కూడా వదిలేసేసి నా పాదాలు ఆశ్రయించు చాలు, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను, నీ పాపాలు తొలగించేసి అని చెప్పినాడు అనమాట. కాబట్టి భగవంతుడి యొక్క పాదాలు ఆశ్రయిస్తే చాలు, అన్ని భగవంతుడు మన యొక్క పాపకర్మలు తీసేసి కృష్ణ చైతన్యంతో జీవించినప్పుడు ఆయన మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు, ముక్తినిచ్చేవాడు ముకుందుడు. కాబట్టి ఇక శూద్రులైనా, క్షత్రులైనా, వైశ్యులైనా ఆ ధర్మాన్ని వదిలించి వైష్ణవ ధర్మాన్ని చేపట్టాలి. కృష్ణ కూర్చోండి. వైష్ణవుని ధర్మముననే బ్రాహ్మణుని కర్మలు ఇమిడి ఉంటాయి. కాబట్టి వైష్ణవ యొక్క ధర్మంలోనే బ్రాహ్మణ కర్మలు ఉన్నాయి. కాబట్టి అందరూ వైష్ణవులు కావాలని కోరినాడు. అదే భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, కృష్ణ చెప్తున్నాడు. ఏం చెప్పినాడు, ఓ పార్థ, నా శరణు జొచ్చువారు అధమ జన్ములు ఎవరు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, వీరిని కూడా పరమగతిని పొందగలరు అని చెప్తున్నాడు. ఎవరు, కృష్ణుడి యొక్క పాదాలు ఆశ్రయించినప్పుడు వీరు కూడా పరమగతిని పొందుతారు. కాబట్టి భగవద్ధామ పయనమునకే మానవ జీవితము ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. మరి పశుపక్షాదులన్నీ మరి భగవంతుని యొక్క భక్తిని చేయగలవా, మరి వాళ్ళు అవి ముక్తి పొందగలవా అంటే పొందలేవు. మరి మానవ జన్మయ్యే దానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. కాబట్టి మానవుడు మాత్రమే ఆ విధంగా చేయగలడు, భక్తిని చేయగలడు, కృష్ణ చైతన్యంతో జీవించగలడు, కృష్ణుని మరి భక్తిని శరణను పొందగలడు, మరి వైష్ణవుడు కాగలడు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే శూద్రులే కావచ్చు, వైష్ణవులు కావచ్చు,
వైశ్యులే కావచ్చు, వైష్ణవులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వైష్ణవులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైష్ణవులు కావచ్చు. కాబట్టి కృష్ణ చైతన్యముతో ఎవరైతే ఉంటారో ఆ ప్రయోజనాన్ని ఉపయోగించుకొని అందరూ వైష్ణవులు కావాలి. ఎవరైతే శుద్రగానే మిగిలిపోతాడో ఈ శ్లోకంలో చెప్పినట్టు మహాయాతన అనుభవించవలసి వచ్చను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక 24వ శ్లోకం చూడండి ఒకసారి. ఇంకా 10 మినిట్స్ ఉంది. 24వ శ్లోకం. ఉన్నత వర్ణమునకు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చెందిన ఉన్నత వర్ణమునకు చెందిన పురుషుడు ఈ జన్మమున పెంపుడు కుక్కలను, కంచర గాడిదలను లేదా గాడిదలను కూడి అరణ్యమున కేగి అనవసరముగా జంతువదలో నెలకొనినచో మరణానంతరము ప్రాణరోధమును నరకమునబడును. యమభటులు అతనినే లక్ష్యముగా చేసుకొని బాణములతో కొట్టుదురు. చూడండి, ఉన్నత వర్ణాలని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉన్నారు కదా, వీళ్ళు భక్తి చేయకుండా వర్ణాలు అంటే వర్ణంలో ఉంటారు. కానీ ఈ పురుషులు ఏం చేస్తారంటే పెంపుడు కుక్కలు, కంచర గాడిదలు లేదా గాడిదలుతో కూడిన అరణ్యమును కేగి అక్కడ అనవసరంగా జంతువధ చేస్తారనమాట. అంటే వేటాడడం, వేట, అనవసరమైన వేట చేయకూడదని శాస్త్రం చెప్తున్నాయన్నమాట. అంటే అడవిలో ఉండే క్రూర మృగాలను కూడా అనవసరంగా వధించే హక్కు, అధికారం మనకు లేదు. ఎప్పుడైతే ఆ క్రూర మృగాలు మరి సమీపంలో ఉండే గ్రామాలలో ఉండే మరి సాధారణ జనులను హింసించినప్పుడు మాత్రమే అట్టి క్రూర మృగాన్ని మాత్రమే శిక్షించడానికి వేటాడాలి రాజు అనే ఆయన. కాబట్టి రాజు అతని యొక్క ధర్మము. కాబట్టి వాళ్ళని ఆ గ్రామస్తులను కూడా రక్షించే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన వేటాడతాడు. అంతేకాని మరి అనవసరంగా వచ్చేసి ఏదో వేటాడాలా, వేట చేయాలని చెప్పినారు కదా శాస్త్రంలో చెప్పేసి మరి పెంపుడు కుక్కలని లేదా కంచర గాడిదల్ని తర్వాత గాడిదలతో కూడిన అరణ్యమునకేగి అనవసరంగా జంతువధలో పాల్గొనరాదు. కాబట్టి వాటిని చంపడము చేయకూడదు. ఒకవేళ అట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు మరణాంతరము ప్రాణరోధమ నరకమున పడుదురు. యమభటులు అతనిని లక్ష్యంగా చేసుకొని బాణములతో కొట్టుదురు. ఇక భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు శ్రీల సుఖదేవ్ కోసం చెప్పిన దానికి. ముఖ్యంగా పాశ్చాత్య దేశములందు ఉన్నత వంశం వారు అరణ్యమున జంతువులకు వేటాడుకై కుక్కలను, గుర్రములను పోషించుచుందరు. అంటే ఈ కుక్కలు ఏం చేస్తారంటే అరణ్యములో ఉండే జంతువుల్ని వెంటాడి వాటిని పట్టుకోవడానికి గాను కుక్కలని, మరి అడవిలో ప్రయాణం చేయడానికి గుర్రాన్ని పోషిస్తున్నారు అనమాట. కాబట్టి అంటే పూర్వము గుర్రం కాకుండా గాడిదలు, కంచర గాడిదలు కూడా ఉపయోగించేవాళ్ళు అనమాట. వీటిపైన అంటే వీటితో వెళ్ళి అరణ్యములోకి వెళ్ళి అక్కడ ఉండే క్రూర జంతువులను వేటాడేవాడు అనమాట. కాబట్టి పెంపుడు కుక్కలు ఉపయోగించి అరణ్యంలో ఉండే జంతువులను వాటిని మరి పరిగెత్తించి ఆ కుక్కలను ఉసిగొల్పి మరి అక్కడ ఉండే పశువుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించడానికి చేసేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు, ప్రభుపాదులు చెప్తున్నారు. పాశ్చాత్య దేశంలో ఉన్నత వంశం వారు ఏం చేస్తున్నారంటే జంతువులను వేటాడగా కుక్కలను, గుర్రములు పోషిస్తున్నారు. తూర్పు పడమరలు ఏది అయినప్పటికీ కలియుగమున కులీన వంశస్థులకు మృగయా వినోదం ఒక మోజుగా ఉన్నది. కాబట్టి వేటాడడం అనేది ఒక మోజుగా ఉంది. అంటే అదేదో పెద్ద స్టేటస్ అని. కాబట్టి ఆ గన్లు తీసుకుపోవడము, ఆ కుందేలను, దుప్పులను, తర్వాత పక్షులను వేటాడడము, ఈ విధంగా చాలా అంటే పాశ్చాత్య దేశాలు కావచ్చు, మన దేశంలో కావచ్చు, కొద్ది ధనం ఉండే మరి ధనవంతులు ఏం చేస్తారంటే వేట పైన ఎక్కువగా మోజు కలిగి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే కులీన వంశస్థులు అని చెప్తారు. మృగయా వినోదం, మృగాలను వేటాడడం అనే వినోదాన్ని కలిగి ఉన్నారు. అది ఒక మోజుగా ఏర్పడుతుంది అని చెప్పేసి అది ఒక స్టేటస్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. అవన్నీ పాపపు పనులు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. కాబట్టి ఉన్నత వంశమున గల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పురుషులు బ్రాహ్మణ జ్ఞానమును సంపాదించవలను. కాబట్టి అంతేగాని అడవికి వెళ్ళి మరి మృగాలను వేటాడడానికి కొరకు ఈ ఉన్నత వంశస్థులు లేరు. వాళ్ళంతా ఏం చేయాలి? బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రహ్మ జ్ఞానమును సంపాదించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి పనికిరాని వేటలకు వెళ్ళకూడదు. అంటే
మృగాల యొక్క వేటలో ఉండకూడదని చెప్తున్నాడు. అంతేగాక ఆ స్థానమునకు అర్థించుటకు శూద్రులకు అవకాశం వసగవలెను. అంతేగాక ఆ స్థానమునకు అంటే ఏమి, బ్రహ్మ జ్ఞానమును మరి తాను సంపాదించుకొని వాళ్ళను కూడా ఆ బ్రహ్మ జ్ఞానం ఇచ్చి శూద్రులకు కూడా తమ స్థాయిని అంటే వైష్ణవులుగా మార్చడానికి సహకరించాలి. అటువంటి జ్ఞానం సంపాదించి ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. శూద్రులు కూడా నువ్వు శూద్రుడివి, నువ్వు శూద్ర స్థాయిలోనే ఉండాలా, నువ్వు చదవకూడదని చెప్పేసి అట్లా చెప్పకూడదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. అట్లుగాక వారు వేట యందు నిమగ్నమైనచో ఈ శ్లోకంలో వర్ణింపబడిన రీతి శిక్షింపబడదురు. కాబట్టి ఆ శూద్ర కదా నువ్వు వేటకెళ్ళు అని చెప్పకూడదు అనమాట. కాబట్టి వాళ్ళకు కూడా ఏం చేయాలంటే బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేసి వైష్ణవులుగా మార్చాలా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళి మరి వేటాడేది మృగాలను వేటాడే వినోదాన్ని వాళ్ళు వదిలేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు, యమభటులు బాణంలో కొట్టబడుటయే గాక గడిచిన శ్లోకమున వివరించబడినట్టు చీము మలమూత్రముల సముద్రంలో త్రోసివేయబడుదురు. అట్లగాక శూద్రులు కావచ్చు, మరి ఉన్నత వర్ణం వాళ్ళైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కావచ్చు, ఎవరైనా మరి ఆ విధంగా వేట ఎందు నిమగ్నమైనచో మరి ఈ శ్లోకంలో చెప్పినట్లు శిక్షిస్తారు. ఎలా శిక్షిస్తారంటే గనక బాణాలతో కొడతారు. తర్వాత గడిచిన శ్లోకంలో చెప్పినట్టు ఆ వైతరణి నదిలోను తర్వాత వైతరణి సముద్రంలోను ఉండే వైతరణి నది, ఆ తర్వాత భూయోధమను నరకమునందు మరి అసహ్యకరమైన పదార్థాలతో నిండి ఉండే సముద్రం నందు పడేసి శిక్షిస్తారు అని ఇక్కడ ప్రభుపాదులు చెప్పడం జరిగింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మాతాజీ. సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది అసలైన నూతన సంవత్సరం అంటే ఇది. ఇంగ్లీష్ వారు జనవరి అని చెప్తారు, అది దానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. మన సనాతన ధర్మంలో వచ్చేసి మరి ఋతువులు వచ్చేసి 6 ఉన్నాయి, ఇంకా 2 అంటే మాసములు 12 ఉన్నాయి. కాబట్టి చైత్రం వైశాఖం వచ్చేసి వసంత ఋతువులో వస్తుంది. ఆ విధంగా ఒక్కొక్క ఋతువులో 2 మాసాలు చెప్పున 30 రోజులు చెప్పున 15 రోజులు పక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం ప్రకారంగా 30 రోజులు చెప్పున 360 రోజులు సంవత్సరానికి ఉంటుంది. ఒకవేళ కాలములో వచ్చేసి కాలగతిలో వచ్చేసి ఈ ఇంగ్లీష్ వాడి యొక్క క్యాలెండర్ లో 365 ఉంటుంది. అది క్రిస్టియన్ క్యాలెండర్, అది మనది కాదు. మనది సనాతన ధర్మము. మన హైందవ సనాతన ధర్మం వాళ్ళు ఉపయోగించే క్యాలెండర్ వచ్చేసి మన ఉగాది క్యాలెండర్నే మనం ఆధారంగా ప్రమాణంగా తీసుకోవాలి. ఏదైతే 5 మిగిలిన రోజులు ఉంటాయో ఆ విధంగా హరే కృష్ణ 6 మాసాలు అయిపోయినాక మనకు 30 రోజులు వస్తుంది. 6×5 అది అధిక మాసము. కాబట్టి ఇప్పుడు మనకు వస్తుంది అధిక మాసం. ఎప్పుడు ఆషాఢ మాసంలో నిజ ఆషాఢ మాసం కంటే ముందుగా అధిక మాసం వస్తుంది. అంటే ఈ 360 రోజులు మాత్రమే సంవత్సరం. ఇంగ్లీష్ వాడి క్యాలెండర్ 365 రోజులు. జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చి 31, ఏప్రిల్ 30 అని చెప్పి ఎగుడు దిగుడుగా ఉంటాయి. అవి వాళ్ళు ఏదో పెట్టుకున్నారంతే కానీ దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమి లేవు. మన తెలుగు సంవత్సరము ఈరోజు నూతన సంవత్సరం అంటే ఇది. అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇది చైత్రమాసము అనేది వసంత ఋతువులో చైత్రం వైశాఖం ఈ 2 మాసములు ఒక ఋతువు ఎందు ఉంటాయన్నమాట. కాబట్టి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఆ విధంగా వచ్చేసి 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువుకు 2 మాసాలు చెప్పున 12 మాసాలు. ఒక్కొక్క మాసానికి 360 రోజులు. ఆ విధంగా సంవత్సరము 3 సంవత్సరాల తర్వాత మిగులు రోజులకు సంబంధించి అధిక మాసం అనేది వస్తుంది. 36 మాసాల తర్వాత వస్తుంది. కాబట్టి ఇది మన క్యాలెండర్. కాబట్టి మనమంతా ఇప్పుడు చెప్పుకోవాలి అందరుగా. అంతేగాని జనవరి 1 రోజున హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం కాదు. అది తిక్కది, తిక్క హ్యాపీ న్యూ ఇయర్. ఇది సత్యం. ఇది హరే కృష్ణ. సో కాబట్టి మీకు అందరికీ హరే కృష్ణ. ప్రభు చెప్పండి. ప్రభు చెప్పండి కృష్ణ. ప్రమాణాలు ప్రభు చెప్పండి. సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ జగన్నాథ శుభాకాంక్షలు మీకు కూడా. హరే కృష్ణ. ప్రభు నాదొక డౌట్ ఉంది చెప్పు కృష్ణ.
చెప్పవచ్చునా చెప్పండి ప్రభు చెప్పు కృష్ణ మనము- హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు ప్రభుజీ మనము ఈ ప్రణామాలు. స్కందంలో